బళ్ళు పెరగాలి, ప్రైవేట్ స్కూలు తగ్గాలి, బస్ స్టాండ్లు పెరగాలి, బస్ కిరాయిలు తగ్గాలి, దావకాండ్లు పెంచాలి, ఫీజులు దించాలి, ఆఫీసర్లు పెరగాలి, లంచాలు కథం కావాలి, రోడ్లు పెద్దగేయాలి, పచ్చదనం పెంపు కావాలి, పంటలు ఎక్కువ వండాలి, కూరగాయల రేట్లు దిగి రావాలి అని కోరుకుంటారు ఎవరైనా. వీటి కోసం కొట్లాడాలి, నిలదీయాలి. మరి గిదేంది? పబ్లిక్ మందు దూరం చేస్తున్నారు, అడిగిన బ్రాండ్లు అమ్ముతలేరు, బిల్డర్ సప్లై సరిపోలేదు, తాగేటోళ్ళ కోసం ఉచ్చుకుంటున్నారు. గింత అన్యాయం ఉంటుందా అని ఓ పేపర్ వాళ్ళు మస్తు ఏడుస్తురట. ఇదెక్కడి కథరో, మందమ్ముడు తగ్గితే తారీఫ్ చేయాలి కానీ బాధపడుడేందని మైకుల ముంగట్టుకొచ్చిండు ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు. సేల్స్ తగ్గినాయి అనుకో, అంటే తగ్గడం వల్ల నష్టం ఎవరికి? ప్రజలకు నష్టమా? పబ్లిక్ ఏం నష్టం లేదు కానీ సర్కార్కి అయితే పక్కా నష్టమే. ఎందుకంటే సంసారం నడుస్తున్నదే మందు దందా మీద. ఉన్న వైన్సులు జాలయ్యి తాగింది సరిపోదని కొత్త వైన్సులు తెరిచి ఏడాదికి 40,000 కోట్ల దాకా గుమ్మిండ్రు. మళ్ళా గెలుస్తామో లేదో అని 6 నెలల ముంగట్నే మందు దుకాణాలకు టెండర్ పిలిస్తే మస్తు ఆమ్దాన్ వచ్చే. వీళ్ళు కూడా గట్లనే గుంజాలని ఇలా ఆలోచన కావచ్చు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరగాలని మీ ఆలోచన. ఒక్క కొత్త బ్రాండ్ కి ఎవరు దరఖాస్తు పెట్టలే, ఇవ్వలే కూడా. అంత పద్ధతి మీదకెళ్ళి నడిపిస్తున్నాము. కొత్త బ్రాండ్లు ఏమో ఆమ్దాన్ని తగ్గినా మంచిదే, మాకు పబ్లిక్ పానాలే ముఖ్యము అంటున్నారు వీళ్ళేమో. జరగ్గా బెల్ట్ షాప్ లో బెండు కూడా తీస్తారంటే ఆడోళ్ళంతా జేజేలు వలుపుతారు సాలరు.